మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో శ్రీ మిద్దె మైసమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వీరమల్లన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు, కుమ్మరి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే మైసమ్మకు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ నిర్మాణకర్త వీరమల్లన్న. అనంతరం అన్నదానం, చీరలు పంపిణీ చేశారు నిర్వాహకులు. మన కుమ్మరి వీరమల్లు తన సొంత డబ్బులు 35 లక్షల రూపాయలు సుమారుగా వారు వెచ్చించి అమ్మవారిని ఈరోజు ఊర్లో ఊరి ప్రజలకు, తర్వాత తన కులదైవమైన, తన ఇష్టదైవమైన ఈరోజు గ్రామం అంతా బాగుండాలని, గ్రామ ప్రజలందరూ బాగుండాలని, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని వారు గ్రామానికి అంకితం చేసి ఈరోజు ప్రథమ వార్షికోత్సవాలని ఘనంగా చేయడం జరిగింది. కుమ్మర్ల ఇష్టదేవత అయిన మిద్దె మైసమ్మ దేవాలయాన్ని నిర్మించి ఈరోజు వార్షికోత్సవం అంటే నిర్మించి సంవత్సరం అవుతుంది. దాని వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ గ్రామంలో అయితే కుమ్మర్లకు ఒక గుడి ఉండాలా, ఆ గుడితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అందాలి. దాని ద్వారా మా కుమ్మర్లే కాకుండా గ్రామస్తులు అందరూ చల్లగా ఉండాలని సదుద్దేశంతో తను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎదిగి, నేను ఆర్థికంగా ఎదిగాను కానీ నేను ఏదన్నా కులానికి కానీ గ్రామానికి కానీ చరిత్రలో నిలిచిపోయి ఒక పని చేయాలని సదుద్దేశంతో ఆలోచించి వారు ఈ మిద్దె మైసమ్మ అనే గుడిని గత సంవత్సరం నిర్మించడం జరిగింది. ఈ మిద్దె మైసమ్మ దేవాలయము ప్రతిష్ఠించాలని కోరిక కలిగినటువంటి వీరమల్లు వారి దంపతులు చాలా కృషి చేశారు. ఈ నిర్మాణాన్ని కూడా అతి తొందరగా తన యొక్క ధనం చేత సాధ్యమైనంత వరకు ఈ దేవాలయం మొత్తాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఖర్చు పెట్టి తన యొక్క పట్టుదలతోని ఆ యొక్క దంపతులు, వీరమల్లు దంపతులు దీన్ని ఎంతో విశేషంగా ఈ యొక్క దుండిగల్ మున్సిపాలిటీలో మైసమ్మ సేవా సమితి అనే ఒక సంఘం కూడా ఓపెన్ చేసి అందులో మన కుమ్మరి మహిళలకి మెంబర్షిప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపుగా అందులో ఆల్రెడీ ఇప్పటికే 150 మంది మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. ఇవాళ ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి పసుబొట్టుగా చీరలు కూడా పెట్టడం జరుగుతున్నది. ఇది అమ్మవారు మిద్దె మైసమ్మ గుడి కట్టాలనుకున్నా. నేను తొలుతుగా మన దంద చేయాలనుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టి నేను దంద స్టార్ట్ చేసిన. దాని గురించి బాగా అయింది కాబట్టి అమ్మకు నేను గుడి కట్టించిన. అందరికీ మా కులస్తులు కూడా అందరు కట్టమని చెప్పారు, అందుకే గుడి కట్టించిన. నాకు సరే నేను వార్డు నంబర్ ఉన్నప్పుడు సర్పంచ్ ఇచ్చిండు, జాగా పెట్టిండు, నేను గుడి కట్టించిన. అందరూ మళ్ళీ ప్రజెంట్ మా ఆయన ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా మహిళల సంఘంలో నేను వార్డు నంబర్ ప్రజెంట్ అయినా. అందరికీ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు.